guys, welcome back to our channel, Sibling Sister. Hi guys. Thank you for supporting our channel. మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా థ్యాంక్ యూ గైస్. అండ్ వచ్చేసి నా పేరు వచ్చేసి సుధావర్షిని. మేమంతా 6 సిబ్లింగ్స్ గైస్. మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క చోటు ఉంటాం అన్నమాట. కానీ ఈ ఛానల్ పెట్టి మేము 2 ఇయర్స్ వస్తుంది. ఈ ఛానల్ ఎట్లా పెట్టానో కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తా. ఈ ఛానల్ ఎట్లా పెట్టినామంటే మాకు కరోనా టైంలో ఈ థాట్ అయితే వచ్చింది మా 6 సిబ్లింగ్ సిస్టర్స్కి. ఎందుకో ఆ థాట్ వచ్చిందంటే మంచిగా మా పెద్ద మరదల నాకు మొత్తం ముగ్గురు, మేము మొత్తం నలుగురం అక్క చెల్లెళ్ళం, అంటే కజిన్స్ అనమాట. ఫస్ట్ నేనే అనమాట గైస్ మా ఇంట్లో. ఫస్ట్ నా పేరు వచ్చేసి సుధావర్షిని, సెకండ్ వచ్చేసి కృష్ణవేణి, కారుణ్య కృష్ణవేణి, తనైతే సెకండ్ మా ఇంట్లో. థర్డ్ వచ్చేసి స్కంద దీక్షిత మా చెల్లి, ఫోర్త్ వచ్చేసి కార్తిక. మేము నలుగురం అక్క చెల్లెలం. ఇంకా ఇద్దరు వచ్చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళిద్దరి పేరు వచ్చేసి మనోజ్ఞ, ప్రజ్ఞ గైస్. మేమందరం కలిసి ఈ ఛానల్ సిబ్లింగ్ సిస్టర్స్ అనే ఛానల్ అయితే పెట్టామన్నమాట. కరోనా టైం ఈ ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు మేము చేసింది కొన్ని వీడియోస్. ఎందుకంటే మేము ఉండేది ఆంధ్రప్రదేశ్లో గైస్. మా మనోజ్ఞ వాళ్ళు ఉండేది హైదరాబాద్లోనే, కారుణ్య వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళేమో అక్కడ, మేము అక్కడ, అక్కడక్కడ ఉంటాము. మేము కలిసేది ఓన్లీ సమ్మర్ హాలిడేస్లో మాత్రమే. సమ్మర్ హాలిడేస్లోనే మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాము మేము. అయితే స్టడీస్ వల్ల మేము చాలా వీడియోస్ అయితే తీయలేకపోయాము. అందుకని ఎట్లయినా ఈ సమ్మర్ హాలిడేస్లో తీయాలని అనుకున్నాము. ఒకటి మీకు ఏంటంటే గాయస్, మేము ఈ రీల్స్ కోసం అయితే మేమైతే ట్రైపాడ్ అయితే చిన్నది తీసుకున్నాం ఫస్ట్లో. కానీ అది ఏమైందంటే చాలా చిన్నగా అయిపోయింది, రీల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేనైతే మీషోలో అయితే ఇదైతే ఆర్డర్ పెట్టాను, ట్రైపాడ్. ఇదైతే అసలు యాక్చువల్లీ అయితే మా మనోజ్ఞకి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనైతే ఆ వీడియో కూడా ఒకవేళ కుదిరితే ఆ మనోజ్ఞకి ఇచ్చే సర్ప్రైజ్ని కూడా మీకు వీడియో తీస్తాను. ఫస్ట్ అయితే మీ అందరికీ ఇది చూపిద్దామని మాత్రం ఈ వీడియో తీస్తున్నా గైస్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట, నేను ఒక్కదాన్ని కూర్చొని వీడియో తీస్తున్నా ఎవ్వరు లేకుండా. ఇది వచ్చేసి ట్రైపాడ్ నేను మీషోలో ఆర్డర్ పెట్టా గైస్, మీకు చూపిస్తాను. నేనైతే ఇంతవరకు ఒకసారి ఓపెన్ చేసి చూసా, ఒకసారి నాకు ఆ థాట్ వచ్చింది అనమాట వీడియో చేసి పెడితే మేము మా గురించి కూడా మేము చెప్పుకోవచ్చు, ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కదా అని. ఇది చూసారు కదా, ట్రైపాడ్ అయితే వచ్చేసింది. దీనైతే ట్రైపాడ్ అని మనం అంటాం కానీ ఇదైతే సెల్ఫీ స్టిక్ అంట. కానీ ఇక్కడ చూసారా ఫోన్ పెట్టుకునేది, ఇక్కడేమో స్టాండ్ ఇవ్వండి. ముందర కూడా చాలా బాగుంది, చూడడానికి బాగుంది. లోపల ఎట్లుంటుందో చూద్దాం. ఓ మై గాడ్, అట్టపట్టి చిరిగిపోయింది. వావ్, బాగా అసలు నేను ఫస్ట్ బుక్ చేసినప్పుడు బాగా వస్తుందా లేదా, పర్వాలేదు, బాగా వచ్చినా పర్వాలేదు, బాగా లేకపోయినా మరి ఏదైనా యూజ్ చేస్తాం కదా, అందుకే బుక్ చేసా. ఇదైతే నాకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది గైస్. బయట మేము అడిగి చూస్తే 1000-1500 అట్లుంది, కానీ మీషోలో అయితే మనకి చాలా తక్కువ రేట్లో వస్తుంది. 295 రూపీస్కి మనకైతే ఇంత మంచి క్వాంటిటీలో ట్రైపాడ్ అయితే వచ్చేసింది గైస్, అదే సెల్ఫీ స్టిక్. నేను దీని లింక్ కూడా మీకు కింద మెన్షన్ చేస్తాను గైస్ వీడియోలో. చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా, ఇంత బాగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. దీనైతే మనము లూజ్ చేసుకోవాలంటే ఇటు సైడ్ లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకునే మాట అయితే ఇక్కడ ఇదైతే ఇస్తాడనమాట. దీనైతే తిప్పేసుకుంటే టైట్ అయిపోతుంది. గ్యాస్ ఈ కింద క్లిప్స్ ఇస్తారనమాట, దాన్ని మనము ఇట్లా ఓపెన్ చేసేసి ఇట్లా పెట్టేసి ఇట్లా గాయస్ చూసారు కదా. కొద్దిగా నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి వీడియోస్కి రావట్లే అనమాట. గాయస్ చాలా పెద్దగా లేస్తుంది చూడండి, చూసారా ఎంత పెద్దగా లేస్తుందో, నాకన్నా పొడుగ్గుంటుంది అనుకుంటా. ఇంతే గాయస్ దీని హైట్ అయితే వచ్చేసి ఇంతే ఉంది. ఇదిగోండి, దీన్ని తీయాలంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కదా వీడియో చేసుకోవడానికి, అందుకే నాకు కుదరట్లా. ఇదే గాయస్ ట్రైపాడ్ నేను బుక్ చేసింది. దీనికైతే మనకి చిన్న రిమోట్ కూడా ఇచ్చారు. ఇదైతే మనము దీంట్లో ఇది ఎట్లా ఓపెన్ చేయాలో నాకేం అర్థం కాలే, అందుకే దీన్ని ఇట్లా పెట్టేసిన. ఇదైతే మనం సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు. చూసారా ఎంత పొడుగుందో.
వామ్మో అంత పెద్ద సౌండ్ వచ్చింది. ఇది దగ్గరికి అయింది గైస్, అంతే. చిన్నగా ఉన్నప్పుడే బాగుంది గైస్. ఇట్లాంటి చాలా ప్రాంక్ వీడియోస్ అయితే చేయొచ్చు. మీకు ఇప్పుడు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇప్పుడు మీకైతే పెట్టి చూపిస్తా గైస్, ఫోన్తో ఎట్లా మనం పెట్టుకోవాలనేది. మనమైతే ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇట్లా పెట్టుకోవడానికి ఉండదు గైస్ మనకి. దీనైతే ఇట్లా ఇట్లా రొటేట్ చేసి దీన్ని ఇట్లా లాగాలి గైస్. కింద క్లిప్ ఇస్తాడు మనకి ట్రైపాడ్లో. ఇక్కడ మనకి క్లిప్ ఇస్తారు గైస్. ఈ క్లిప్ ఇట్లా క్లోజ్ ఓపెన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఫోన్ ఇక్కడ పెట్టేసి దీన్ని లాగాలి గైస్, చాలా బలంగా లాగాలి. ఇట్లా కాకపోతే ఇట్లనే పెట్టుకోవచ్చు గైస్. ఇట్లా పెట్టేసుకొని మనం ఇక్కడ ఫోన్కి అడ్జస్ట్మెంట్ టైట్గా చేసేసుకోవాలి. టైట్గా ఉంటే ఫోన్ మనకి కింద పడుతునే భయం కూడా లేదు. మీకు అందుకే రియల్ ఫోన్ పెట్టే చూపిస్తున్నా, మళ్ళీ మీరు డూప్లికేట్ అనుకుంటారేమో. ఇదిగోండి రియల్ ఫోన్. మీకు లైట్ వెలుగుతుంది లేదు, మీకు అది కూడా చూపిస్తాయి. ఇదిగోండి రియల్ ఫోన్ పెట్టి చూపిస్తున్నా, చూసారు కదా. క్వాలిటీ అయితే మస్తు ఉంది, అసలు కింద కూడా పడట్లా. దీని క్వాలిటీ బాగుంది గైస్. ఇట్లా పెట్టుకుని మనమైతే వీడియోస్, ప్రాంక్ వీడియోస్ కానీ ఏదైనా చేసేయచ్చు. మనకైతే ఈ రిమోట్ ఆపరేట్ చేయడానికి ఇది ఎట్లా చేయాలి నాకేం అర్థమవుతుంది. చిన్న రిమోట్ ఇవ్వండి, ఇక్కడ పెట్టి అయితే ఇచ్చిండు అనమాట. ఇక్కడ పెట్టి ఇచ్చిండు, ఇక్కడ పెట్టేద్దాం మనం. గాయస్ నిజంగా చెప్తున్నా, నేను ఇంత మంచి క్వాలిటీ అదే ఇంత తక్కువ రేట్లో ఇంత మంచిగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తీసేసిన తర్వాత ఈ క్లిప్ ఇట్లా ఈ క్లిప్లు పెట్టేసేసి ఇట్లా అనేసి దీన్ని ఇలా పెట్టి ఇట్లా నాలుగు ఎట్లా అంటే మనం ఇట్లా అనేసరికి ఇదైతే క్లోజ్ అయిపోతుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ మనం క్యారీ చేయొచ్చు కదా. దీని అయితే చాలా ఇదైతే లూజ్ అయిపోతుంది గైస్. ఏంటో మనం పెట్టిన బడ్జెట్లో మనకు సరిపడానే వచ్చింది. ఇదైతే ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇదిగోండి గైస్, ఇదే నేను బుక్ చేసింది. ఇంకా అంతే గైస్, చూసారు కదా. నాకైతే చాలా తక్కువ రేట్లో మీషోలో అయితే ఇదైతే వచ్చేసింది. సెల్ఫీ స్టాండ్ అని కొడితే వచ్చేస్తుంది గైస్. మనం ఇక్కడ రిమోట్ కూడా ప్లేస్ చేసేద్దాం. ఇక్కడైతే ఇచ్చిండు రిమోట్, ఇదైతే పట్టింది గైస్. ఇదే గైస్. ఇంకా గాయస్ నేను ఒకటే చెప్పేది అయితే, మా మనోడికి చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట గాయస్. ఇదే అనమాట, మేము చాలా వీడియోస్ చేద్దామని ఛానల్ అయితే పెట్టాము. కానీ మేమేమో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, మనోజ్ఞ వాళ్ళేమో ఎక్కడో తెలంగాణలో ఉంటారు. మేము కలిసేది కూడా కజిన్స్ అందరం కలిసేసి మేము కలిసేది హైదరాబాద్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఏది ఉన్నా కానీ చిన్నగా మేము కలిసి మంచిగా ఆడుకుంటాం, వీడియోస్ చేసి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఇదిగోండి ఇదే ట్రైపాడ్. మీకు ఇక్కడ కింద లింక్ అయితే కింద ఇస్తాను గాయస్. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. సెల్ఫీ స్టిక్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేచర్ది వీడియోస్ తీయాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే గాయస్. నా పేరు వచ్చేసి సుధావర్షిని. మళ్ళీ చెప్తున్నా, నా పేరు వచ్చేసి సుధావర్షిని. మేము మొత్తం 6 మంది కజిన్స్ అనమాట. మేమందరం కలిసి ఛానల్ పెట్టామన్నమాట. ఆ ఛానల్ పేరే సిబ్లింగ్ సిస్టర్స్ అనమాట. ఎందుకు కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకు సిబ్లింగ్ సిస్టర్స్ అని పెట్టామంటే, అందరం సిస్టర్స్ కాబట్టి సిబ్లింగ్స్ కాబట్టి సిబ్లింగ్ సిస్టర్స్ అని ఛానల్ అయితే పెట్టాం. పక్కన అయితే నెంబర్ 4629, అది మా కోడ్ అనమాట. లక్కీ నెంబర్స్ అవి మావి. సిబ్లింగ్ సిస్టర్స్ 4629 గైస్. ఇది మా ఛానల్. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమంతా యాక్టర్స్ కాదు, లేకపోతే ఎట్లాంటి యాక్టర్స్ కాదు, మేమేమి హీరోయిన్స్ కాదు, మేమేమి ఇన్ఫ్లుయెన్సర్ కాదు. జస్ట్ మేమేదో చూపించాలి, మా స్కిల్స్ అని బయట పెట్టాలని చెప్పి మేము ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసి 2 years అవుతుంది. 1 yearలో మాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకో 1 yearలో 200 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు మొత్తం 285 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీరు ఇంకా ఇట్లనే సపోర్ట్ చేస్తే మేము ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఇట్లనే సపోర్ట్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. మీకు చాలా మంచి వీడియోస్ అయితే పెడతాం గైస్. మిమ్మల్ని చాలా
మంచిగా వీడియోస్ ఇస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సిబ్లింగ్ సిస్టర్స్ 4629. ఇదైతే నేనైతే మీకు చెప్పాను కదా వీడియోలో గిఫ్ట్ ప్యాకింగ్, అదే మనోజ్కి ఇది సర్ప్రైజ్ అని, అదే కంటిన్యూ వీడియో చూస్తున్నా. దీంట్లోనే సర్ప్రైజ్ కూడా. నేను నా దగ్గర ఒకటి జూలియా బ్యాగ్ ఉంటే నేను ఇట్లా కట్ చేసేసాను. సర్ప్రైజ్ వీడియో అయితే చేస్తాను. నా వాయిస్ కొద్దిగా తక్కువ వస్తుందేమో గైస్, ఎందుకంటే స్పీకర్స్ పెట్టుకున్నాను. నేను దీంట్లోనే ప్యాకింగ్ చేసేస్తాను. దీనితో కొద్ది తీసుకోవాలి. ఇదైతే సర్ప్రైజ్ మా మనోజ్ఞకి. చాలా ఇష్టం మా మనోజ్ఞకి. నేను ఇంకా బయటికి ఎండలో బయటకు వెళ్తే నాకు ఒక చిన్న గిఫ్ట్ లాగా తయారు. ఇది ఏంటంటే పెద్ద పని ఏంటంటే ఈ స్టిక్కర్ ఓపెన్ చేయడం. ఎట్లో ఇట్లా ఏదో చిన్నగా నేను అంత పర్ఫెక్షన్ అయితే నాకు గిఫ్ట్ అసలు ఏదో చేస్తున్నా. కొద్దిగా సౌండ్స్ వస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. ఏదో గిఫ్ట్ ప్యాక్ చేసేస్తున్నాను. అది అంత నీట్గా వస్తుంది. నేనేం చెప్పాను ఇటువంటి కూడా ఇది మీరు కూడా ఇంకోసారి గిఫ్ట్ ప్యాకింగ్ బయట వెళ్తున్నా ట్రై చేయండి. మీకు చక్రా గిఫ్ట్ చూసారు కదా అన్న గిఫ్ట్ ప్యాకింగ్. నేను ఎప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ బయట చేసేది. కట్టతో కట్ చేసుకుంటా. ఫైనల్ అయితే గిఫ్ట్ అయితే ర్యాప్ చేసి చూసారు కదా. నా రకాలైతే ఎట్లా దీని అయితే ర్యాప్ చేస్తాను. బాగుంది కదా. దీని అయితే ర్యాప్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఒక పేపర్ మీద దిస్ గిఫ్ట్ మనోజ్ఞ ఇద్దరి పేరు రాయాలా ఒకరి పేరు రాయాలా అలా ఆలోచించుకోవాలి కదా. మన దగ్గర దీని మీద దీన్ని కట్ చేసి పెన్ ఎక్కడ ఉంది. దిస్ గిఫ్ట్ టు మనోజ్ఞ అయితే క్లాస్ అనమాట. మనోజ్ఞ ప్రజ్ఞ ఇద్దరికి. మొత్తానికైతే నేను మనోజ్ఞకి ఇద్దాం అనుకున్న గిఫ్ట్ అయితే ర్యాప్ చేసేసి రెడీగా పెట్టేసిన. దిస్ గిఫ్ట్ టు మనోజ్ఞ అండ్ ప్రజ్ఞ ఇద్దరికి గైస్. ఎందుకంటే ఇద్దరు ఏదైనా ఇద్దరికి ఇస్తాం. ఇక కనిపెట్టలేరు ఎవరు. నేనైతే మనోజ్ఞ అండ్ ప్రజ్ఞ ఫ్రమ్ సుధా అండ్ దీక్ష. ఇదే మా గిఫ్ట్. ఇదైతే మనం మీకు నేను వాళ్ళు వచ్చాక సర్ప్రైజ్ చేయడానికి అయితే మీకు బ్లాగ్ అయితే తీసి పంపిస్తాను. బాయ్ గైస్, ఇస్ హియర్. Please subscribe our channel Sibling Sisters. Bye guys.
ఇదైతే నేనైతే మీకు చెప్పాను కదా వీడియోలో గిఫ్ట్ ప్యాకింగ్ అదే మనోజ్కి ఇది సర్ప్రైజ్ అని అదే కంటిన్యూ వీడియో చూస్తున్నా. దీంట్లోనే సర్ప్రైజ్ కూడా నేను నా దగ్గర ఒకటి జూలియో బ్యాగ్ ఉంటే నేను ఇట్లా కట్ చేసేసాను. సర్ప్రైజ్ వీడియో అయితే చేస్తాను. నా వాయిస్ కొద్దిగా తక్కువ వస్తుందేమో గైస్, ఎందుకంటే స్పీకర్స్ పెట్టుకున్నాను. నేను దీంట్లోనే ప్యాకింగ్ చేసేస్తాను. దీనితో కట్ చేసుకోవాలి. ఇదైతే సర్ప్రైజ్ మా మనోజ్ఞకి, చాలా ఇష్టం మా మనోజ్ఞకి. నేను ఇంకా బయటికి ఎండలో బయటకు వెళ్తే నాకు ఒక చిన్న గిఫ్ట్ లాగా తయారు. ఇది ఏంటంటే పెద్ద పని ఏంటంటే ఈ స్టిక్కర్ ఓపెన్ చేయడం. ఎట్లో ఇట్లా ఏదో చిన్నగా నేను అంత పర్ఫెక్షన్ అయితే నాకు గిఫ్ట్ ప్యాకింగ్ ఏదో చేస్తున్నా. కొద్దిగా సౌండ్స్ వస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. ఏదో గిఫ్ట్ ప్యాక్ చేసేస్తున్నాను. అది అంత నీట్గా వస్తుంది. నేనేం కనుగొన్నది ఇటువైపు కూడా ఇది మీరు కూడా ఇంకోసారి గిఫ్ట్ ప్యాకింగ్ బయట వెళ్తున్నా ట్రై చేయండి. మీకు చక్రా గిఫ్ట్ చూసారు కదా అన్న గిఫ్ట్ ప్యాకింగ్. నేను ఎప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ బయట చేయించదు. కట్టతో కట్ చేసుకుంటా. ఫైనల్ అయితే గిఫ్ట్ అయితే ర్యాప్ చేసి చూసారు కదా. నా రకాలైతే ఎట్లయితే దీని అయితే ర్యాప్ చేస్తాను. బాగుంది కదా, దీని అయితే ర్యాప్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఒక పేపర్ మీద దిస్ గిఫ్ట్ మనోజ్ఞ ఇద్దరి పేరు రాయాలా ఒకరి పేరు రాయాలా అలా ఆలోచించుకోవాలి కదా. మన దగ్గర దీని మీద దీన్ని కట్ చేసి పెన్ ఎక్కడ ఉంది. దిస్ గిఫ్ట్ టు మనోజ్ఞ అయితే రాస్తుంది అనమాట. మనోజ్ఞ ప్రజ్ఞ ఇద్దరికి. మొత్తానికైతే నేను మనోజ్ఞకి ఇద్దామనుకున్న గిఫ్ట్ అయితే ర్యాప్ చేసేసి రెడీగా పెట్టేసిన. దిస్ గిఫ్ట్ టు మనోజ్ఞ అండ్ ప్రజ్ఞ ఇద్దరికి గైస్. ఎందుకంటే ఇద్దరు అలానే ఇద్దరికి ఇస్తాం. ఇక కనిపెట్టలేరు ఎవరు. నేనైతే మనోజ్ఞ అండ్ ప్రజ్ఞ ఫ్రమ్ సుధా అండ్ దీక్ష. ఇదే మా గిఫ్ట్. ఇదైతే మనం మీకు నేను వాళ్ళు వచ్చాక సర్ప్రైజ్ చేయడానికి అయితే మీకు వ్లాగ్ అయితే తీసి పంపిస్తాను. Bye guys, it's Kiel. Please subscribe our channel, Sibling Sisters. Bye guys.